హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీకెండ్ వ్లాగ్. ఈ రోజు వీడియోలో ఒక సండే వ్లాగ్ ని చూస్తారు. వీకెండ్ అనేసరికి ఎక్కడ లేని బద్ధకం వస్తుంది కదా, కానీ ఇక్కడ మా ఇంట్లో వర్క్స్ అన్ని జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. బికాస్ అమ్మ వాళ్ళు ఈ రోజు రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఫస్ట్ డాడీ కార్ క్లీనింగ్ తో స్టార్ట్ చేశారనమాట. నీట్ గా కార్ వాష్ చేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత లాస్ట్ వీడియోస్ లోనే చెప్పానా, అమ్మ అత్తయ్య ఇద్దరు హౌస్ అంతా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు అని. నిన్న ఆల్మోస్ట్ హాఫ్ పార్ట్ వరకు క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు రిమైనింగ్ హాఫ్ క్లీన్ చేయాలి. సో నెక్స్ట్ డే కుకింగ్ కోసం అని చెప్పేసి అత్తయ్య ఇక్కడ నాకు నీట్ గా బర్బాటి చేస్తున్నారు. ఇంక ఈ లోపు పాపయ్య వచ్చేసి రిమైనింగ్ బెడ్రూమ్ అంతా క్లీన్ చేస్తుంది అనమాట. అమ్మో, ఎక్కడ లేని బట్టలు ఉన్నాయండి రూమ్ లో. మొత్తం మా హస్బెండ్ వే. ఆడపిల్లకైనా అన్ని బట్టలు ఉండవేమో, దీనికి మాత్రం బోల్డ్ బట్టలు ఉన్నాయి. ఐ థింక్ అమ్మ వచ్చేసి యుటెన్సిల్స్ అవి క్లీన్ చేస్తున్నట్టుంది. నేను మాత్రం అటు ఇటు తిరిగేసరికి టైం అయిపోయిందిలేండి. సండే అనేసరికి నాన్ వెజ్ ఉండాల్సిందే. ఇంకా లక్కీగా ఇంటి దగ్గరికి ఫిష్ వచ్చాయి. సో కొన్ని ఫిష్ తో పాటు రొయ్యలు తీసుకున్నాము. ఇంకా ఫిష్ తోని పులుసు చేద్దామని అనుకున్నా, అందుకనే ఇంకా ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసా. సో నేను ఫిష్ పులుసు ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది రెసిపీ జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా యాడ్ చేస్తాను, చూసేయండి. సో చూసారు కదా, అలా సింపుల్ గా ఫిష్ పుల్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా అమ్మ వచ్చేసి పూజా సామాగ్రి అంతా క్లీన్ చేస్తుంది అనమాట. ఇంకా మా హస్బెండ్ బట్టలన్నీ ఆర్గనైజ్ చేసిన తర్వాత అత్తయ్య కిచెన్ క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసేసింది. బికాస్ ఇంకొంచెం సేపట్లో వాళ్ళు తినేసి బయలుదేరిపోతారు. అండ్ ఈ లోపు మా పిన్ని వచ్చిందనమాట. సో లాస్ట్ వీడియోలో మా పెద్ద పిన్నిని చూపించాను కదా. సో హియర్ ఇస్ మై సెకండ్ పిన్ని, మా హస్బెండ్ వాళ్ళ సెకండ్ సిస్టర్ అనమాట. ఇంకా అందరూ కలిసి కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేశారు. అండ్ ఇంకొక సైడ్ ప్యారలల్ గా క్లీనింగ్ కూడా అవుతుంది. లాస్ట్ మినిట్ లో మీరు చెప్తే నమ్మరు, హడావిడి అయిపోయిందని మా నాన్న కూడా మాకు హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకలా ఇల్లంతా క్లీన్ చేసి లంచ్ చేసిన తర్వాత వాళ్ళైతే బయలుదేరిపోయారు. అండ్ దిస్ టైమ్ సెండ్ ఆఫ్ ఇస్ టూ హార్డ్ ఫర్ మీ. బికాస్ ఎప్పుడు వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నా అంత ఎమోషనల్ అనిపించలేదు, కానీ పెళ్లి అయిన తర్వాత ఇన్ని డేస్ ఉండడం ఇదే ఫస్ట్ టైం. అందరం కలిసి మంచి టైం స్పెండ్ చేసాము. ఇంకా అలానే నేను ఎక్కడ ఇబ్బంది పడతానేమో అని చెప్పేసి మొత్తం అంతా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసి వెళ్తున్నారు. అంతేనా మా నాన్న, అంతే మా నాన్న. నేను బయటికి ఏడుస్తున్నా, ఆయన లోపల బాధపడుతున్నారు. ఐ అండర్స్టాండ్ హిస్ పెయిన్. స్పెషలీ గర్ల్స్ కి ఫాదర్ తో చాలా అటాచ్మెంట్ ఉంటది కదా. ఆఫ్టర్ బీయింగ్ మ్యారీడ్ ఆ అటాచ్మెంట్ ఇంకా పెరిగిపోతుందేమో. హీ వాజ్ ఆల్సో సఫరింగ్ ఫ్రమ్ హిస్ సైడ్. కాకపోతే ఎక్కడ లేని ధైర్యం చెప్తారు చూడండి, ఇక్కడ నాకు మంచిగా ధైర్యం చెప్పి అప్పుడు బయలుదేరారు. దసరా ఫోన్ చేస్తాను. సో ఇంకా అలా నాకు ధైర్యం చెప్పి బయలుదేరారు. ఎంత ధైర్యం చెప్పినా ఇంట్లోకి వచ్చేటప్పుడు అప్పుడు దాకా ఇల్లు కలకల్లాడుతూ జనాలతో ఉండేదంతా ఆల్ ఆఫ్ అ సడన్ సైలెంట్ అయిపోతే ఇంకా బాధ అనిపిస్తుంది కదా. సో కొంచెం సేపు నేను భుజబంగారం సైలెంట్ గా ఇచ్చేసాము. ఆ తర్వాత పిల్లలిద్దరికి ఇక్కడ చాకోస్ ఇచ్చాను. ఆ అబ్బాయి భుజబంగారం వల్ల ఫ్రెండ్ అనమాట. ఇంకా నేను అట్లనే కూర్చున్నానంటే నా వల్ల కాదు, బర్స్ట్ అవుట్ అయిపోతాను. అందుకనే నాకు నేను ఏదో ఒక పనిలో ఎంగేజ్ చేసుకోవాలి అని చెప్పేసి వెంటనే ఇంకా కిచెన్ లోకి వచ్చేసా. ఇంకా రేపు నుంచి స్కూల్ ఆఫీస్ అన్ని స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఏవో ఒక స్నాక్స్ ఉండాలి. ఈ మధ్య బయట నుంచి స్నాక్స్ తీసుకొని రావడం చాలా వరకు తగ్గించేసాము. ఏది చేయాలన్నా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా. మెయిన్ గా ఇలాంటి స్వీట్ ఐటమ్స్ ఇంట్లోనే సున్నుండలతో పాటు నువ్వులుండలు కూడా చేద్దామని అనుకున్నాను. సో ఫస్ట్ సున్నుండల కోసం అన్ని అరేంజ్ చేసుకుంటున్నా.
మొన్న నువ్వులు చూసాను, ఎక్కువగానే కనిపించాయి. సరే ఇంకా నువ్వులుండలు చేద్దామని స్టార్ట్ చేశా. కానీ ఈ రోజు చూసేసరికి ఒకటేమో నువ్వులు, ఇంకోటేమో కొర్రలు ఉన్నాయన్నమాట. అందుకనే ఇంకా నువ్వులుండలు ఏం చేయకుండా ఓన్లీ సున్నుండలు మాత్రమే చేస్తున్నా. ఇంకా ఈ ఫ్రై చేసిన నువ్వులన్నీ ఒక బాక్స్లో స్టోర్ చేస్తా. నెక్స్ట్ వీకెండ్ నువ్వులుండలు చేయడానికి హెల్ప్ అవుతుంది. ఒక 1 వీక్‌కి సరిపడా సున్నుండలు అయితే ప్రిపేర్ చేశాను. ఎక్కువ క్వాంటిటీ చేయనండి. జస్ట్ ఒక 1 గ్లాస్ మాత్రమే మినపప్పుతో సున్నుండలు చేస్తాను. అవి ఈజీగా ఒక 1 వీక్ వరకు వచ్చేస్తాయి. మొన్న రీసెంట్ గానే సున్నుండల రెసిపీ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది షేర్ చేశాను. అందుకనే ఇప్పుడు పర్టికులర్ గా రెసిపీ అంటూ ఏం షేర్ చేయలేదు. ఎవరేమన్నారు? తాతయ్యనా అరిచారా? Ini bisa. Washing machine doesn't. Avian.